హాయ్ అండి. ఇవాళ నేను మక్క గారెలు చేస్తున్నా. కొందరు మొక్కజొన్న వడలు అని కూడా అంటారు కదా. మేమైతే మా వాడుక భాషలో మక్క గారెలు అంటాం. ఫస్ట్ మక్కలను మంచిగా పొట్టు తీసి ఇలా అంత గిట్ల ఏమో ఉంటుంది, దీన్ని ఏమో అంటారు. ఇదంతా చెరిగేయాలా, అంటే క్లీన్ చేసుకోవాలా. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక 4 ఉన్నాయి. ఇవి నేను 4 తీసుకున్నా, పెద్దవి. నెక్స్ట్ ధనియాలు ఒక దాంతోనే హాఫ్ ఉన్నాయి. తర్వాత ఒక 2 ఎల్లిపాయలు, అంటే 2 ఎల్లిగడ్డలు మొత్తం. ఇవి ఒక లెక్క పెడితే ఒక 20 ఉన్నాయి కావచ్చు. తర్వాత వీటన్నిటికీ సరిపోయని మిరపకాయలు. నేను ఇంకా కారం వేయను. నేను ఒక 20 మిరపకాయలు వేసుకొని ఉంటా. 20-25 ఉన్నాయి ఇవి మొత్తం, దీనికి అంతటికి ఇదే. తర్వాత జీలకర్ర, కొంచెం పసుపు, ఉప్పు, ఇంత షుగర్. మేము మా మక్క గారెలు తియ్యగా కారంగా ఉంటాయి. మేము షుగర్ వేసుకుంటాం. మీకు షుగర్ నచ్చకపోతే స్కిప్ చేయండి. మేము మాత్రం ఇట్లే తింటాం. ఇట్లే మాకు టేస్ట్ ఫుల్ నచ్చుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అన్నీ కొన్ని వేయండి. అంటే కొన్ని మక్కలు, కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని మిరపకాయలు అన్నీ నచ్చేటట్టు గ్రైండ్ చేయండి. తర్వాత మనం కలుపుతాం, కానీ మనం దీంట్లో నీళ్లు పొయ్యాం కాబట్టి వీటిలోని తడి అన్నిటిలోని తడి కలిపి గ్రైండ్ అయిపోతుంది. మీరు ఓన్లీ మక్కలే ఇవే వేసి పట్టిండ్రు అనుకోండి, అప్పుడు గ్రైండ్ కావు. అందుకే అన్నీ కొన్ని కలిపి వేయండి దీంట్లో. ఇంకొంచెం సేపు పట్టాలా, కాలేదు. మెత్తగా పేస్ట్ చేసుకోండి, ముక్కలు వద్దు. ఎందుకంటే అట్లా ముక్కలు ఉంటే మనం తినేటప్పుడు గొంతులో ఇరుక్కుంటుంది. అట్లా ఇరుక్కుంటే ఒక్కొక్కసారి కష్టమవుతుంది, నీళ్ళు మింగడానికి కూడా రాదు. కాబట్టి ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. నేను మెత్తగా చేయమన్నా అని మరీ ఇట్లా బజ్జీల పిండిలాగా చేసేయద్దు. ఇట్లా చూడండి ఒకసారి, మొత్తం గ్రైండ్ అయిపోవాలా, కానీ నీళ్ళు అయిపోవద్దు. మనం వాటర్ అసలు ఎక్స్ట్రా యాడ్ చేయొద్దు. ఇట్లా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇది మొత్తం కలపాలి, పైనకి కిందకి. ఎందుకంటే అన్నీ మిక్స్ అవ్వాలి, లేకపోతే ఒక దగ్గర సాల్ట్ ఎక్కువ, ఒక దగ్గర కారం ఎక్కువ అట్లా అవుతుంది. కాబట్టి మంచిగా కలపండి. చెయ్యి ఖచ్చితంగా పెట్టాల్సిందే. చెయ్యి మంచిగా కడుక్కొని పెట్టండి, అంతేగాని చెయ్యి పెట్టినామని అనుకోవద్దు. కంపల్సరీ చెయ్యి పెట్టింది మాత్రం నడవది. ఇప్పుడు కలిపేటప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఉప్పు కారం చూసుకోండి. అదే కారం అంటే మిరపకాయలు. ఒకవేళ మీకు ఏమన్నా మిరపకాయలు పడతాయి అని అనిపిస్తే మళ్ళీ ఒకసారి కొన్ని మిరపకాయలు గ్రైండ్ చేసి వేయండి. కానీ ఇంకా కొంచెం కారం, పొడి కారం మాత్రం యాడ్ చేయొద్దు, టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి అన్నీ ఇప్పుడే సరి చూసుకోండి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకోండి. నా దగ్గర స్టీల్ ఉన్నాయి, కానీ దీనికి స్టీల్ అతుక్కుంటుందని ఇది అల్యూమినియంది పెట్టిన. నూనె పోసుకోండి. నూనె మరీ ఎక్కువ అవసరం లేదు, కానీ తక్కువ కూడా పోయొద్దు. మనం ఇవి వేస్తాం కదా, అది మునిగే వరకు పోయాలా, లేకపోతే మంచిగా గోలదు. తీసుకొని దాన్ని నీళ్ళలో అంటే తడిపేయండి. తడిపిన తర్వాత ఇట్లా మళ్ళీ కొంచెం తడి పెట్టాలా. ఇట్లా ఒక గిన్నె దీని మీద పెట్టుకున్నాను. నేను క్లాత్ మీద చేస్తాను, మంచిగా వస్తాయని. ఒకసారి ఆయిల్ కాగిందేమో చెక్ చేసుకోండి. ఓకే, కాగింది. ఇప్పుడు ఇది వేసినాం కదా, ఇది కొంచెం ఫ్రై అయినాక తీసేయండి. తీసేసి ఒకసారి ఇట్లా తిప్పేసి ఇది పాడేయండి. దీనికి వాటర్ పెట్టి తడి చేయండి. తడి చేసి మేము ఇంత పిండి తీసుకున్నాం. చూడండి, అంటే మక్కలు లేత ఉంటేనేమో సన్నగా వెళ్ళాయి, కొంచెం ముదిరిన మక్కలు అయితేనేమో ఎంత సన్నమంటే అంత సన్నగా చేసుకోవచ్చు. ఇట్లా నూనెలు వేసేయండి. కొత్త వాళ్ళైతే కొంచెం మెల్లగా జాగ్రత్తగా, పాత వాళ్ళకైతే అంటే పెద్దవాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇట్లా వేయగలుగుతారు. ఇప్పుడు వంట నేర్చుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వేయండి, లేకపోతే నూనె కాలుతుంది చేతికి. ఇప్పుడు నేను పోసిన నూనెకి ఒక 6 ఈజీగా పడతాయి, కాబట్టి నేను 6 వేసేస్తున్నా. మనం ఇవి వేసేంతసేపు మాత్రం స్టవ్ సన్నగా మంట పెట్టుకోవాలా, లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ మనం వేసింది మొత్తం మాడిపోతుంది. కాబట్టి అంతే ఇట్లా మెల్లగానండి. ఫస్ట్ వాయి కదా, కొంచెం
ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఒకటి, మూకుడు మొత్తం ఇట్లా ఆయిల్ ఇది కాదు కాబట్టి ఫస్ట్ ఇది కొంచెం మెల్లగా ట్రై చేయండి, తర్వాత తొందరగా వెళ్ళిపోతాయి. ఇవి కొంచెం అంటే ఆయిల్లో ఈ పైకి లేస్తాయి, అప్పుడు ఇట్లా తిరిగేయండి, మేము మరలేయండి అంటాం, తిరిగేయండి అన్నీ కొంచెం మెల్లగా. మక్కలు తెచ్చుకున్నప్పుడే మీరు చూసుకోండి, మరీ లేతే తెచ్చుకోవద్దు. లేతే తెచ్చుకుంటే ఏమైపోతుందంటే అది మొత్తం పిండి పలసగా అయిపోతుంది, మళ్ళీ మనకు ఉల్లిగడ్డలు వేయరాదు, ఉల్లిగడ్డ లేకపోతే టేస్ట్ రాదు, మళ్ళీ మనకు ఇట్లా వడల్లాగా రావిగా బజ్జీల్లాగా వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కొంచెం ముదిరినే తెచ్చుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి, తీసేస్తున్నా. ఇవి ఎక్కువ అంటే ముదిరిన మక్కలే కాబట్టి ఎక్కువ అసలు ఆయిల్ పట్టుకోలేవు, అందుకే నేను ఇట్లా తీస్తున్నా. మీరు ఆయిల్ ఉన్నది అనిపిస్తే టిష్యూ వేయండి. తీసిన కదా, ఇది ఫస్ట్ వాయి కదా, ఫస్ట్ వాయి ఆయిల్ ఫుడ్స్ కానీ కొంచెం ఏమన్నా పెద్ద వంటలు అంటే కొంచెం వంటలు ఏవైనా చేసుకున్నప్పుడు అంటే డైలీ వంటలు కాకుండా దేవుడి ముందర పెట్టి దేవుడికి మొక్కి తినడం మా అలవాటు. అంటే నైవేద్యం కాదు, ఎప్పుడంటే అప్పుడు చేసుకొని నైవేద్యం పెట్టాం కదా, ఉట్టిగా దేవుడి దగ్గర ఇట్లా నించొని మొక్కి తినడం అలవాటు. ఇప్పుడు అదే చేస్తా.